హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకు మనీ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, వీడియోస్ అయితే అస్సలు ఏం పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం ఇంట్లో కొంచెం బిజీ అవడం వల్ల ఫ్రెండ్స్. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం అయిపోయింది. నెక్స్ట్ పూజ అయితే మన గణేశుని పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. పూజ అయిపోయిన వారం రోజులకైతే నేను పోస్ట్ చేయవలసి వస్తుంది, ఎందుకంటే నాకు అసలు ఖాళీ లేకపోయింది. ఇంట్లో పిల్లలు ఉండడం, ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ బ్యాక్గ్రౌండ్ టీవీ ఆన్ చేసేయడం సౌండ్ వల్ల అవ్వట్లేదు. అందుకే అది ఈ రోజు అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ముందుగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే మేమైతే ఎలా పూజ జరుపుకుంటున్నామో ఈ వీడియోలో ఒక్కసారి చూసేయండి. అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం మాకు ఇంట్లో దేవుడు అయితే కొంచెం పెద్దదిగా తెచ్చుకున్నామండి. ప్రతి సంవత్సరం అయితే నాకు తెలిసి ఒక్క అంటే ఎంత అని చెప్పాలి, చిన్న బొమ్మ ఉండేదండి. ఈ సంవత్సరం మాత్రం 2 అడుగులు ఉంటుంది బొమ్మ. చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది. కుమ్మర బొమ్మ అంటారు, అంటే మట్టితో తయారు చేసిన బొమ్మ, కుమ్మర బొమ్మ ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే పూజ అయ్యేసరికి మాకు 1 గంట అయిపోయిందండి. కొద్దిగా లేవడం లేట్ అయిపోయింది. ముందు రోజు కొంచెం ఇంట్లో ఏదో పని, ఇంట్లో చుట్టాలు రావడం ఏదో ఒకటి అయ్యింది. అందువల్ల మాకు నెక్స్ట్ డే కొంచెం లేట్గా లెగడం అయింది. పూజ అంతా లేట్ చేసుకున్నాము. ముందు రోజు నేను ఏం సామాన్లు తెచ్చుకోలేదండి. అవి వెంటనే మా సార్ అయితే వెళ్ళి తీసుకొచ్చారు బొమ్మ అవన్నీ. ఆ బొమ్మ ముందు రోజు తెచ్చారు, మిగతా సామాన్లన్నీ అప్పటికప్పుడు తెచ్చుకున్నాము. ఇంట్లో కొన్ని ఉంటే వాటితో చేసాము సింపుల్. మా పిల్లలేమో పూజ అంతా అయిన తర్వాత మమ్మీ 3 days ఉంచుదాం మమ్మీ అని, మా వారు కూడా ఉంచుదామని. నేనైతే వద్దు, ఎందుకంటే మనకి అంటే మాకు త్రోవలో ఉంటుందండి నడవడానికి గట్ట, ఏమాత్రం కాలు గట్ట తగిలినా తప్పు కదా. అంత తోడు చిన్నపిల్లలు ఒక తిన్నగా ఉండరండి, అటు ఇటు తిరగడం, ఏమాత్రం కాలు ఆ ప్రసాదాల్లో గట్ట ఏమాత్రం పడినా తప్పు కదా అనేసి నేనైతే 3 days వద్దు, 1 day చాలులే, ఈవినింగ్ వెళ్ళి అనిపిద్దామా అనేసి అన్నాను. అప్పటికే మా పిల్లలకి మా వారికి అయితే ఇష్టం లేదు, ఉంచుదాం 3 days అనేసి. మీరు స్కూల్కి వెళ్ళిపోతారమ్మా ఎందుకు అంటే ఈ మాకు త్రోవలో ఉంటుందండి, కొంచెం ఇబ్బంది అవుతుంది నడవడానికి. అందుకనే నాకు ఇష్టం లేదు, ఏమాత్రం ఏదైనా మనకే తప్పు కదా అనేసి. మొత్తానికైతే 1 dayలోనే దేవుడికైతే నిమజ్జనం చేశారు. మా పిల్లలైతే, మా చిన్న పాప అయితే చాలా బాధపడ్డది, మమ్మీ వద్దు మమ్మీ అని. కానీ మరి తప్పలేదండి. నెక్స్ట్ టైంకి చూద్దాంలే అమ్మ, నెక్స్ట్ టైం ఇంకెప్పుడు మేము ఇల్లు ఏదైనా మారేటప్పుడు అక్కడ కొంచెం బాగుంటే అప్పుడు చూద్దాము అని చెప్పాను. లేవడమే లేటుగా లేచాము. ఇంకా ఉండ్రాలు చేయాలి, గారెలు చేయాలి, పులిహోర తాలింపు వేయాలి, శనగపలుకులు, ఇంకా పాలుండలు చేయాలి, పప్పుండలు చేయాలి కదండి. మా సైడ్ అయితే మేము ఎక్కువగా పప్పుండలు అయితే చేస్తామండి. చాలామంది పాలుండ్రాలు చేస్తారు, మేము ఎక్కువగా పప్పుండలు చేస్తాము. అంటే నేను మా అత్తవారి ఇంటికి వచ్చి నుండి నాకు పప్పుండలు చేయడం అలవాటు అయింది. కానీ ఇంతకుముందు మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు మాత్రం మేము పాలుండలే చేసేవాళ్ళము. కానీ పప్పుండలు మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కందిపప్పుతో తయారు చేస్తారు, పాకం పట్టాలండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం, వీడియోలో నేను ఒకసారి ఎప్పుడైనా వండి చూపిస్తాను మీకు కూడా. అయితే 2 విధాలుగా వండడం వల్ల నాకు కొంచెం లేట్ అయ్యిందండి, లేవడమే లేటు, ఇంకా వంటలు కూడా కొద్దిగా లేట్ అయిపోయాయి. మా వారు అయితే ఇక్కడ మంత్రాలు మొబైల్లో చూసుకుంటూ చదువుతుంటే నేను ఇక్కడ పూజ చేస్తున్నాను. మా పిల్లలు అప్పటికే 12 అయిపోవడం, మా పిల్లలు అయితే మమ్మీ ఆకలి మమ్మీ ఆకలి. మా చిన్న పాప అయితే ఒకటే గోలండి, వసపెట్లాగా అరుచుకొనే ఉంటుంది. మా సార్ అప్పటికి గాబరగా చదివారు, మంత్రాలు అవి చదివేసి పూజ అయితే కంప్లీట్ చేసామండి. కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలకి ఫుడ్ అది పెట్టేసి మా ఊరైతే వెళ్ళాము. రెండమ్మా పోనీ దేవుడికి మొక్కుదారన్నా సరే ఇద్దరు రావట్లేదండి. కూర్చోండమ్మా అంటే ఆ బుక్స్ అయినా తెచ్చి పెట్టండి అంటే ఎప్పటికో తెచ్చి అక్కడ పెట్టారు. క్రింది సంవత్సరం మాత్రం ప్రతి సంవత్సరం బాగా పెట్టేవారు, బుక్స్ పెట్టేసి అక్కడ ఓం అని రాసేవారు. ఈ సంవత్సరం కొంచెం ఎందుకో డిమ్ అయిపోయారండి, పిల్లలు కూడా చాలా డిమ్ అయిపోయారు. కానీ పూజ అయితే మాత్రం బాగా జరుపుకున్నాం ఫ్రెండ్స్. నాకు కూడా చాలా మనస్ఫూర్తిగా అయితే నచ్చింది, నేను బాగా జరుపుకున్నాను అనేసి హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. బుక్లో చదివితే పూజ వేరంగా అయిపోయేదండి ప్రతి సంవత్సరం. ఈసారి ఎందుకో కానీ మొబైల్లో మా వారు ఎంచుకున్నారు. ఇంచుమించు మాకు పావు గంటలో తేలిపోయిన పూజ అనమాట. దగ్గర గంట పట్టేసిందండి. ఎక్కువ మంత్రాలు, ఎక్కువగా కథ అంటే ఒకటే కానీ మంత్రాలు అవి ఎక్కువగా అయిపోయాయి. కానీ స్టార్ట్ చేసాం కాబట్టి, మొదలు పెట్టాం కాబట్టి లాస్ట్ వరకు చెయ్యాలని ఒకటే దీని మీద అయితే చేసాము.
రండమ్మా మొక్కండమ్మా అంటే వస్తున్నారు. ఒక్కసారి పువ్వులన్నీ తీసుకెళ్ళి దేవుడి మీద పడేస్తున్నారు. నేను చేసిన డెకరేషన్ మొత్తం పోతుంది. అంటే ఎక్కువ డెకరేషన్ కాదు, కాకపోతే అక్కడ ఉన్న పువ్వులు అంటే ఆ దీపాల మీద గట్ట పడేస్తే దీపాలు ఏమాత్రం కొండెక్కిపోతాయేటో భయం అండి. మా చిన్న పాప అయితే అన్నిటికీ ముందు ఉంటుంది, మా పెద్ద పాప కొంచెం వెనక్కి వెళ్తుంది. కానీ మా చిన్న పాపకి ఇవ్వడానికి భయం అనమాట. గాబరికి వచ్చి వాటి మీద మేసేస్తుంది. చూసారా సైడ్ నుంచి ఎలా మొక్కేస్తుందో, దేవుడికి ఏటో కోరుకుంటుంది చాలా గాఢంగాను. వచ్చింది మమ్మీ నేను కూడా వేస్తానంటే ఒక 2 సార్లు ఇచ్చాను. పువ్వులు పసుపు కుంకుమ వేసిందండి. వేసి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర అయితే కూర్చుంది. వాళ్ళ డాడీ చదువుతుంటే వాళ్ళ డాడీతో పాటు తను కూడా చదువుతుంది అనమాట మంత్రాలని. మా పెద్ద పాప మాత్రం బయటకు వచ్చి పడుకుంటుపోయిందండి. నాకు తెలిసి మా పిల్లలు ఇదే ఫస్ట్ టైం అండి 1 గంట వరకు ఫుడ్ ఏమీ తినకుండా ఉండడం. ఎప్పుడు ఏదో ఒకటి తినేసేవారు, అంటే పెట్టేసేవాళ్ళం. ఈసారి నేను వాళ్ళకి పెట్టడం కూడా మర్చిపోయాను ఫుడ్ ఏదైనా. అందుకే ఈసారి ఎక్కువ డల్ అయిపోయారండి. దేనికి ఇది అవ్వట్లేదు, సైలెంట్గా ఉన్నారనమాట మమ్మీ అనుకొని. మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే దేవుడికి ఐటమ్స్ ఏంటి పెట్టానంటే పులిహోర, పప్పుండ్రాళ్ళు, పాలుండ్రాళ్ళు, కుడుము, అలాగే గారెలు చేశాను, శనగల తాలింపు పెట్టాను ఫ్రెండ్స్. మంగళహారతి పాట పాడేసిన తర్వాత హారతి కూడా ఇచ్చేసానండి. హారతి ఉంది కానీ చెయ్యి కాలుతుంది ఎక్కువ బిల్లలు వేయడం వల్ల. సైడ్ ఉన్న ప్లేట్లు అయితే వేసుకొని మళ్ళీ హారతి అయితే ఇచ్చాను. ఇక్కడైతే వీళ్ళు నమస్కారం పెట్టుకున్నారు. చెప్పాను కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఊరైతే వెళ్ళామండి. రిటర్న్లో వస్తున్నప్పుడు అనమాట ఫుల్ వర్షం ఫ్రెండ్స్. అస్సలు మేము అనుకోలేదు ఇలా తడిచిపోతామనేసి. అనుకోకుండా మధ్య తోవలో ఉండేటప్పుడు పడిపోయింది. ఫుల్ తడిచిపోయామండి పిల్లలతో సహా. ఒక్కలా తడలేదు. మా చిన్న పాప ఫ్రంట్కు ఉండడం వల్ల ఫుల్ తడిచిపోయింది. మా చిన్న పాప ఎక్కువ చూడండి, బట్టలు వాళ్ళ హెయిర్ అన్నీ బాగా తడిచిపోయాయి పాపం అండి. ఇప్పుడేమో మా పాపకి ఆ తడటంతో జ్వరం కూడా వచ్చేసింది పాపము. మా పెద్ద పాప మా వీడియో చూసి మమ్మీ చూడు అని చూపిస్తుంది. ఫుల్ తడిచిపోయామండి. మా పాపకైతే తడడం వల్ల ఏమో ఈ రోజుకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది. అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళొచ్చాము. దయచేసి పిల్లలకి ఎప్పుడు వర్షంలో తడపకూడదని ఒకటి అర్థమైంది. కావాలని తడపలేదు, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తడిచామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము మా ఊరు వెళ్ళొచ్చి డోర్స్ తీసినప్పటికీ మా ఇంట్లో ఇలాగా వినాయకుడు అయితే ఉన్నారు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వెళ్ళిపోయి మర్చిపోయాము లైట్ ఆన్లో ఉంచాలని. అటు నుండి రాగానైతే ఆన్ చేసాం. మేము వచ్చేసరికి ఎంత 5:30 ఇలా అయింది టైం అయితే. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ చూడండి మేము చేసుకునే దేవుడు.